మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు మంచి సమయంలోనికి వచ్చాం, మన మంచి సమయంలోనికి వచ్చాం. క్లుప్తంగా ఒక అరగంట సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం. ఈ రాత్రి నా యొక్క అంశము లేదా కొద్ది సమయము ప్రాధాన్యత లేదా ఎంపిక అనేటువంటి యొక్క శీర్షిక మీద మనము కొన్ని మాటలు, కొన్ని విషయాలు ఈ రాత్రి నేర్చుకుందాం. నేనంటాను, ఈ రాత్రి చేరి వచ్చిన మీరందరూ కూడా శ్రేష్టమైనటువంటి దానిని ఎంపిక చేసుకున్నారు. ఆమె చెప్పండి, హల్లెలూయా. శ్రేష్టమైన దానిని ఎంపిక కలిగి ఉండకపోతే నీవు ఈ స్థలంలోనికి వచ్చేవారివి కాదు. ఎంపిక నీ జీవితంలో ఆ యొక్క ఎంపికకు లేదా ప్రాధాన్యత ఇచ్చే విషయంలో నీవు ఆసక్తిని నీవు కనపరుస్తున్నావు గనుకనే ఈ రాత్రి ఈ స్థలంలోనికి నీవు వచ్చావు. అంతేనా? లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఉద్దేశంతో నీవు ఇక్కడికి వచ్చావా? ఏం చేసావండి? ఎలాగొచ్చావు? నన్ను మానిటర్ సాంగ్ పెట్టి ఎలాగొచ్చారు? ఆశతో వచ్చారా? నిరీక్షణతో వచ్చారా? ఒక ప్రాధాన్యత నా జీవితానికి కావాలి అని తలంచి వచ్చారా? చెప్పండి, ఏమండి? ఒక ప్రాధాన్యత నా జీవితంలో నేను కలిగి ఉండాలి అని ఆశించారా లేదా? చెప్పండి, అవును కదా. అయితే మనము వాక్యంలో గమనిస్తూ ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. మనకి ఈ యొక్క లేఖన భాగము చాలా పరిచయమైనటువంటి వాక్యమే. అయితే ఈ లేఖనాల్లో మనం పరిశీలన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఎంపిక, ఒక ప్రాధాన్యమైనటువంటి యొక్క శ్రేష్టమైన విధానాన్ని ఎంపిక చేసుకున్నటువంటి ఒక స్త్రీని మనం చూడొచ్చు. కనుక ఆమె మనతో ఈ రాత్రి ఎలాగ పరిశుద్ధాత్మదేవుడు ఆమె నుండి మనకి ఏ పాఠాలు నేర్పిస్తారో శ్రద్ధగా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయాన్ని దయచేయునుగాక. ప్రార్థన చేసుకుని లేఖనంలోనికి వెళ్దాం. దయగలిగిన మా నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామానికి మేము వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవ నీ మాటలను నాయన మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు స్పష్టముగా మీరు మాట్లాడుదురుగాక. అయ్యా, నిలబడిన నన్ను మీ చేతి నైనా బోరగా, మీ నోటి బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను. యేసయ్యా, నేను కాదు, నీవు పరిశుద్ధాత్మదేవ బిడ్డలతో మాట్లాడుదువుగాక. పరిశుద్ధాత్మదేవ నేను కాదు, మీరు మాట్లాడుదురుగాక. పరిశుద్ధాత్మదేవ నేను కాదు, మీరు మాట్లాడుదురుగాక. మీ స్వరం ఈ రాత్రి మాకు వినపడునుగాక. ఈ రాత్రి మీ స్వరము మాకు వినపడునుగాక. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవ వీరితో మాట్లాడుదువుగాక. నీ ఆత్మకార్యం ఈ రాత్రి మా మధ్య మీరు జరిగించమని మీకు మహిమ చెల్లిస్తూ ప్రాంతం అంతయు నాయన నీ సన్నిధి అల్లాడునుగాక. నీ ప్రసన్నత ఈ స్థలమంతయు నిండుకునుగాక. సహాయం అనుగ్రహించమని మీకు మహిమ చెల్లిస్తూ మేము మీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం అందరము, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి మనం ఏం మాట్లాడుతుంటున్నాం? మీకు ఇప్పటికే ఒక ఆలోచన వచ్చి ఉండాలి. ఒక స్త్రీ శ్రేష్టమైన దానిని ఎంపిక చేసుకుంది. ఒక స్త్రీ శ్రేష్టమైనటువంటి తన సమయాన్ని ప్రభు పాదాల చెంత గడపడానికి ఇష్టపడింది. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి నేను ఎవరిని గురించి మాట్లాడని తలుస్తుంటున్నానో. ఎవరి గురించి మీరు చెప్తారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె ఏం ఎంపిక చేసుకుంది తన శ్రేష్టమైన సమయంలో? యేసయ్య పాదాల చెంత నేను కూర్చోవాలి. యేసయ్య పాదాల చెంత నేను ఆయన ఉపదేశాన్ని వినాలి. యేసయ్య పాదాల చెంత నేను కూర్చుంటే ఆయన శ్రేష్టమైన మాటలు నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దయచేసి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలోనికి వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాలు. 5 వచనాలలో మన యొక్క ప్రాధాన్యమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. చదువుకుందాము. ఇక్కడ గమనించినట్లయితే, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. ఇక్కడ ఒక గ్రామంలో ప్రవేశించెను అని మాట మనం గమనిస్తున్నాం. అది ఏ గ్రామం? అది
బేతనియా అనేటువంటి యొక్క గ్రామం. మరొక చోట మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే లాజరు, మరియా, మార్తా వారు ఉండేటువంటి యొక్క గ్రామము బేతనియా గ్రామము. ఆ గ్రామంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఇక్కడ గమనించినట్లయితే ఈ రాత్రి నీవు ఈ ప్రయాణములో ఒక భాగముగా ఉండటానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన నీ యొక్క గృహంలోనికి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటను జాగ్రత్తగా అండర్లైన్ చేద్దాం. ఈ స్త్రీ ఏం చేసిందంటే అండి, యేసు ప్రభు వారిని తన ఇంట చేర్చుకుంది. ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పమంటారా, నీ ఇంట దేవుణ్ణి కనుక చేర్చుకోవడానికి ఇష్టపడితే, నీ ఇంట్లోనికి దేవుని యొక్క మరి అద్భుతమైనటువంటి సన్నిధి నిలిచి ఉండటానికి, నువ్వు ఆయన ప్రసన్నత నువ్వు ఆహ్వానించడానికి ఇష్టపడితే, నీ ఇంటిలో దేవుడు తన ఘనమైనటువంటి యొక్క కార్యాలను ఆయన నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఇద్దరిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? అక్క చెల్లి అనుకుందాం. మరి ఇద్దరు సహోదరులు ఇక్కడ కనపడుతున్నారు, అక్క చెల్లి కనపడుతున్నారు. ఈ స్థానములో నీ కుటుంబాన్ని ఒకసారి నువ్వు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నీ కుటుంబంలోనికి యేసు ప్రభువుని నువ్వు ఆహ్వానించావు, యేసుని నువ్వు ఆహ్వానించావు. ఏమండి, యేసు నీ ఇంటికి వస్తానంటే రమ్మంటారా వద్దంటారా? మరి చాలా సంవత్సరాల క్రిందట మరి సండే స్కూల్ పిల్లలు ఏం చేశారంటే ఒక చిన్న స్కిట్ మరి ప్రయత్నం చేసి చిన్న స్కిట్ వేశారు. అదేంటంటే దాని యొక్క నిర్వచనం ఎలాగున్నదంటే, యేసు ప్రభువారు ఒకరి ఇంటికి వస్తానని, ముగ్గురింటికి వస్తానన్నారు. ముగ్గురు ఇళ్లలో లేదా ఇద్దరింటికి వస్తానని ఆయన తెలియపరిచినప్పుడు వారు ఏం చేశారంటే, యేసు ప్రభువారు వారి ఇంటికి వస్తున్నారని సమస్తము కూడా అంటే వారి ఇంటినంతా శుభ్రపరిచారు. ఇంటిని అంతటిని శుభ్రపరిచి యేసు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆయన ఇంటికి వస్తానన్నప్పుడు మరి అనేకమైనటువంటి మరి ఆయనకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో మరి అనేకమైనటువంటి వారికి ఉన్న నైపుణ్యతను బట్టి అనేకమైన వంట పదార్థాలు చేశారు. అయితే అలాగ చేస్తూ ఉన్నప్పుడు 3 సందర్భాలుగా ముగ్గురు వ్యక్తులు ఆయా గృహాలకు వెళ్ళారు. ఇలాగే అయ్యా నేను ఆకలిగా ఉన్నాను, అమ్మ నాకు ఆకలి అవుతున్నది, కొంత సహాయం చేస్తావా అని ఇలా అడుగుతా వస్తూ ఉన్నటువంటి క్రమాల్లో మరి ఒకరి ఇంటి వారు ఏమాత్రం కూడా సహాయం చేయకుండా నిరాకరించారు. మరొక గృహము వారు యేసు ప్రభు వారిని లేదా వచ్చినటువంటి ఆయా మరి విధాలుగా మరి వచ్చినటువంటి వారిని ఆదరించారు, వారిని చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి పంపించారు. తర్వాత ఇలా జరిగిన తర్వాత ఈ స్కిట్ మీకు చెప్తున్నాను, తర్వాత నేను లేఖనంలోనికి వెళ్తాను. అంటే ఈ మాటను ఎందుకు చెప్తున్నాను అంటే వాక్యం అర్థం అవటానికి నేను మాట చెప్తున్నాను. అలా ఇద్దరు వ్యక్తులు కలిగినటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు ఇలాగ చేస్తూ వచ్చారు. ఇలా చేస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి ఒక సందర్భంలో మరి భిక్షాటన చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భము, మరొక సందర్భంలో ఆకలిగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ఇలా 2-3 సందర్భాలుగా మరి ఆ యొక్క 20 వ్యక్తుల యొక్క గృహాలకు మరి వచ్చినటువంటి విధానం అది. అయితే అలాగ వస్తున్నప్పుడు ఒక ఇంటి వారు ఎవరైతే వారి ఇంటిని దర్శించారో వారిని చేర్చుకుని వారి ఆకలి తీర్చారు. రెండో గృహం వారు ఏమాత్రం వారిని పట్టించుకోలే, వారిని త్రోసివేసి ఈరోజు నా ఇంటికి యేసు ప్రభు వారు వస్తున్నారు, నువ్వేంటి వెళ్ళిపో అన్నటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. చివరికి వారు ఇరువురు ఏం చేశారంటే కలిసి ప్రార్థన చేస్తూ యేసుని అడిగారు, యేసయ్యా నీవు నా ఇంటికి వస్తానన్నావు, రాలేదేంటయ్యా? నీకోసము మేము అనేకమైనటువంటి వంట పదార్థాలు సిద్ధపరిచాం, మరి నీవైతే రాలేదేంటయ్యా అని యేసయ్యని ప్రశ్నించారు. అప్పుడు దేవుని స్వరము వారితో మాట్లాడటం ఇలాగన ప్రారంభమైనది, అయ్యా అమ్మ నేను అనేక రీతిగా నేను ఇంటికి వచ్చాను, నువ్వు నన్ను చేర్చుకోలా. మరి ఇంకొక స్త్రీ ఆమె ప్రార్థించింది, యేసయ్యా నువ్వు వస్తాన్నావు, రాలేదేంటయ్యా అని అడిగినప్పుడు ఆయన ఏమని సమాధానం తెలియపరిచారంటమ్మా, నేను ఒక సందర్భంలో మరి భేద స్థితిలో ఉన్న విధానంలో నేను వచ్చాను, ఒక సందర్భంలో ఆకలిగా ఉన్నటువంటి సందర్భంగా నేను వచ్చాను, నేను ఏ సందర్భోచితంగా నేను ఇంటికి వచ్చానో ఆ సందర్భాలన్నిటిలో నువ్వు నన్ను చేర్చుకున్నావు అని ప్రభు మాట ఆమెకు వినపడటము, ఆమె దీవించబడటము మనం చూస్తాం. ఆ యొక్క స్కిట్లో చూసాం. అలా చేసిన దినాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మొదట మన ఇంట్లో ఎవరుండాలి? దేవుని సన్నిధి ఉండాలి. ఓకే, మంచిది. దేవుణ్ణి ఆహ్వానించింది ఈమె. ఎవరు ఆహ్వానించిందండి? ఆహ్వానించింది మార్తా. కానీ ఈ యొక్క వచనాలు మనం జాగ్రత్తగా చదివినప్పుడు శ్రేష్టమైన ఎంపిక చేసుకున్నది ఎవరు? శ్రేష్టమైన ఎంపిక కలిగి ఉన్నది ఎవరండి? మరియా. హల్లెలూయా.
ఈ రాత్రి 4 విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 4 విషయాలు నువ్వు జాగ్రత్తగా కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో నీవు దేని విషయమై ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంటున్నావో, ఏ అవసరత నీ యొక్క జీవితంలో కుటుంబంలో ఉన్నదో వాటన్నిటిని నా ప్రభు జవాబును నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఎన్ని మాటలు, ఎన్ని సందర్భాలు ఇక్కడ కనపడతాయి అంటే ఇంట్లోనికి చేర్చుకున్నారు, కానీ సమయానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చింది మరొక వ్యక్తి. కొన్ని సందర్భాల్లో మనము దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాం, కానీ నిజముగా ఇష్టపూర్వకంగా ఆయన సన్నిధికి రావటానికి మనం ఏం చేస్తామో ఆలోచన చేస్తూ ఉంటాం, జాగు చేసేటువంటి విధానంలో మనం ఉంటాం. ప్రియులారా గమనించిన ఉపవాస ప్రార్థన కూడికలు అంటే ఎక్కువ విధానంలో ప్రార్థన గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం, కానీ ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని ప్రభు మనతో ఈ రాత్రి మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను ప్రియులారా, ప్రాధాన్యత నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, ఎంపిక నీ జీవితంలో ఒక విషయమై కలిగి ఉంటే, ఆ యొక్క విషయమై నీవు ఎన్నడూ అశ్రద్ధ చేసే వ్యక్తిగా నీవు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేఖనాలు చదువుకుందాం. ఆమెకు మరియా అనే యొక్క సహోదరి ఉండెను. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నది అంటే ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఏం చేస్తా ఉంది? యేసు ప్రభు వారిని ఆహ్వానించింది మార్త, కానీ ఆమెకున్నటువంటి మరొక సహోదరి ఏం చేస్తుంది? యేసు ప్రభు వారు రాగానే ఆమె కలిగిన ఆ పనులన్నీ, ఏదైతే పనులు ఉన్నాయో, ఏమైతే ఆమె కలిగి ఉన్నదో సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారు ఆమెతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని వినటానికి ఆమె ఏం చేసిందండి? ఆశ కలిగింది. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో నీవు ప్రార్థించే ప్రార్థన అంశమును గురించి కానీ, లేదా నీ యొక్క కుటుంబంలో ఉన్న విషయమై ఒక శ్రేష్టమైన ప్రాధాన్యత ఎంపిక కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. ఒక పదే నువ్వు ఒక విషయము ప్రభు సన్నిధానంలో అడుగుతూ ఆయన యొక్క మాటలు వినటానికి ఇష్టపడితే, ఎక్కడ ఆయన పాదాల దగ్గర కూర్చుండి మనం ఆయన ఉపదేశమును వినటానికి ఆశపడితే ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆలోచన లేదని నీవు అనుకుంటున్నట్లయితే దేవుని యొక్క ఉపదేశము ద్వారా నీ జీవితానికి, నీ సమస్యకు దేవుడు వాక్యానుసారమైనటువంటి యొక్క పరిష్కారాన్ని ఆయన నీకు చూపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క పాదాల చెంత కూర్చుని ఆమె ఏం చేస్తుందంటే అండి, ఆయన బోధ ఆమె వింటుంది. మీకు ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ చరణంలోనికి వెళ్దాం. 8వ అధ్యాయము 34వ వాక్యంలోనికి వెళ్దాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధము ఎదుట కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యుడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా గమనించండి, ఈ రాత్రి ఇద్దరి యొక్క వ్యక్తిత్వాలను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. మొదటిగా ఉన్నటువంటి మార్త ఏం చేసింది? ఆమె ఎంపిక ఎలా ఉన్నది అంటే, ఆ లోకపరమైనటువంటి యొక్క పనుల మీద, ఆమె యొక్క సొంత పనుల మీద ఆమె యొక్క ఎంపిక కలిగి ఉన్నది. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ చదువుకుంటూ ముందుకు వెళ్తే, యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట చేర్చుకుంది. యేసే నీ ఇంటికి వస్తూ నువ్వేం చేయాలా? నీ యొక్క సమయము అమూల్యమైనది కనుక నువ్వు ఆయనతో గడిపేటువంటి అనుభవము నువ్వు నేర్చుకోవాలా. నువ్వు ఆయన మాట్లాడేటువంటి ఒక ఉపదేశానికి నువ్వు చెవియొగ్గి ఆలకించాలా. మొదట ఆయన చేర్చుకుంది ఈ యొక్క స్త్రీ. ఓకే, రైట్, బాగుంది. అయితే ఆయన చెప్పే మాటలు వినటానికి ఆమె ఇష్టపట్ల. ఆమెకున్నటువంటి యొక్క పరిస్థితి ఏంటి? విస్తారమైన పని భారం ఆమె కలిగి ఉంది. ఈ రాత్రి నేను అంటాను, మీరు శ్రేష్టమైన దాన్ని మీ జీవితంలో ఎంపిక కలిగి ఉన్నారు కనుక మీరు ఇక్కడికి రాగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లేఖనాలను మనము జాగ్రత్తగా చదవటానికి ప్రయత్నం చేస్తే, అనుదినం మన జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి యొక్క ప్రతి విధానాన్ని ఈ యొక్క 5 వచనాల్లో మనం చూస్తాం.
మొదటిది, ప్రతి సమయము నేను మందిరానికి వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం వినాలి, వాక్యానుసారముగా జీవితాన్ని కట్టుకోవాలి, ప్రభు పాదాల చెంత నా సమయాన్ని గడపాలి అని తలంపు ఉంటుంది. మంచిదే, ఈ ఆలోచన ప్రతి సమయం నీకు వస్తానే ఉంటుంది. కానీ నీ ప్రాధాన్యత ఎలాగా, లేదా నీ ఎంపిక వచ్చేసరికి అనేకమైనటువంటి ఒక చాయిస్ నీ ముందు ఉంటాయి. అవునా? ఏముంటాయండి? అనేకమైనటువంటి ఎంపికలు నీ ముందు కనపడతా ఉంటాయి. ఒక షాపుకు వెళ్తే రకరకాల బట్టలు నీ ముందు ఉంటాయి. కానీ నీ యొక్క నిర్ణయం, నీ యొక్క చూపు, నీ ఇష్టము దేని మీద అయితే ఉంటుందో దాని మీదకి నువ్వేం చేస్తావు? దాన్నే నువ్వు తీసుకుంటావు, కొంటావు, దాన్ని నువ్వు వెల చెల్లిస్తావు. అయితే గమనించండి, ఈ యొక్క ఎంపిక విషయమై మనం ఆలోచన చేయగలిగినట్లయితే మరియా ఏం చేసింది? శ్రేష్టమైన యొక్క తన సమయాన్ని ప్రభు పాదాల చెంత కూర్చుండి ఆయన ఉపదేశం వినటానికి ఆమె ఏం చేసింది? తన సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడింది. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమయము చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి, వాక్యము వినటానికి, నీవు బలపడటానికి ఇదే నీ ఎంపిక అయితే దేవుడు ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇదే నీ యొక్క ఎంపిక, నీ నిర్ణయం అయితే, ఇదే నీ యొక్క ప్రాధాన్యత అనుదినం అయితే నా ప్రభు నీతో నిశ్చయముగా అనుదినము మాట్లాడతాడు. హల్లెలూయా. మార్తా ఏం చేస్తా ఉంది? చాలా తొందరపడిపోతా ఉంది. అనేకమైన విషయాల ద్వారా ఆమె లోకపరముగా భారము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నది. గమనించినట్లయితే ఆ భారము, ఆ యొక్క పనులను బట్టి ఆమెకి ఏం కలిగింది? నిరుత్సాహం కలిగింది. సనుగేటువంటి ఒక విధానం వచ్చింది ఆమెకి. సనగటం ప్రారంభం చేసింది, గొనగటం ప్రారంభం చేసింది, యేసు ప్రభువారి మీద కోపట్టం ప్రారంభం చేసింది. ఆహ్వానించింది అయితేనేమో ఆమె, వాస్తవానికి ఈమె మార్త దేవుని పాదాల చెంత కూర్చుని ఏం చేయాలా అని చెప్పే మాటలు విని, ప్రియ చెల్లి ఇట్రా, ప్రభువారు మన ఇంటికి వచ్చారు, వాక్యం విందాం, కూర్చో, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనము నేర్చుకుందాం అని ఏం చేయాలా? ఆమె పిలవాలి. కానీ ఆమె ఉద్దేశం ఏంటి? ఆమె తలంపు ఎలాగుంది? అయ్యో యేసు ప్రభువారు వచ్చి నేనేం చేయాలా? ఈ కంగారులోనే ఉంది ఆమె. కానీ శ్రేష్టమైన దానిని ఎంపిక చేసుకున్నటువంటి ఈ యొక్క మరియను గమనిస్తే ఏం చేసింది ఆమె? యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవటానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆమె సమయాన్ని ఆయనతో గడపటానికి ఆమె తీర్మానం కలిగిన వ్యక్తిగా ఉంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చదువుకున్నాము కదా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 ఏమని రాయబడింది? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువాడంట. ఏం చెప్పండి? ఏమండి, ధన్యుడేనా? కొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఏమైంది? ఎలాగుంటే ధన్యుడైన ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది? ఒకరోజు కాదు, ఒక గంట కాదు, ఎలా? అనుదినము అంటే ప్రతిరోజు ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆయన మాటలు విని, ఆ మాటలు మన జీవితాల్లో నాటబడేందుకు, ఫలముగా మనం ఆ యొక్క వాక్యాన్ని అనుభవించేలాగా మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మనము ధన్యులుగా మార్చబడతాం. హల్లెలూయా. అంటే ఇక్కడ ధన్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను ఎంపిక చేసుకుంది ఎవరు? చెప్పండి, ఎవరండి? మార్తా మరియా. మీకే కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ అయితే, నువ్వు అయోమయం గందరగోళంగా ఉంటే నీ బుర్ర ఏం పని చేయదు. ఆహ్వానించింది మార్తా, కానీ శ్రేష్టమైన సమయం ఏదైతే ఉందో ప్రభు పాదాల చెంత గడపడానికి దానిని ఎంపిక చేసుకుంది ఎవరండి? మరియా. హల్లెలూయా. నా ప్రభు ఈ రాత్రి నీ యొక్క నిర్ణయమును బట్టి నీకు గొప్ప ప్రత్యక్షత తన లేఖనములో నుండి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటి వరకు అనేకమైన ఎంపికలు నీవు కలిగి ఉండవచ్చు. ఎలా? ఈరోజు కాదులే, రేపు అనే ఎంపిక నీ జీవితంలో ఉందనుకో. ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేకపోయాను, సరే రేపు కూడా ఉంది కదా, రేపు వెళ్దాంలే, రేపు ప్రార్థన చేద్దాంలే అని వాయిదా తీర్మానం నీదనుకో. వాయిదా వలన నష్టపోయేది నీవే. వాయిదా వేసుకుంటాం వలన నష్టపోయేది నీ కుటుంబమే. వాయిదా వల్ల నష్టపోయేది ఎవరో తెలుసా? నీ యొక్క
కుటుంబమే. పరిస్థితిలో ఏ మార్పును నీవు చూడలేవు. ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు వారి ఇంటికి వస్తే ఏం చేయాలా? అనేకులను ఆహ్వానించి, అయ్యా ఇదిగో మా ఇంటికి ఈరోజు యేసు ప్రభు వారు వచ్చారు, ఆయన మీతో మాట్లాడతారు, వాక్యాన్ని బోధిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు, రండి 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 అని ఏం చేయాలా? ఆహ్వానించాలా. సరే, వ్యక్తిగతంగా ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుని దర్శించడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? ప్రభువా నాతో నీవు మాట్లాడు, ప్రభువా నన్ను నీవు దర్శించు, ప్రభువా నాకు నూతన ప్రత్యక్షత నీవు దయచేయి అని ఇలాగ దేవుని అడగాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మార్త స్వభావం మనలో పనిచేస్తూ ఉంటుంది. మరియ స్వభావమునకు బదులుగా మార్త యొక్క స్వభావం ఎక్కువ మందిలో పనిచేయటం చూస్తూ ఉంటాం. ఏం చేస్తారు? అనుదినము, ఇక్కడ సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు, అయ్యా అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని ఏం చేస్తూ ఉంది మార్త? ఏం చేసింది మార్త? ఆమె కనిపెట్టే విషయం వేరొకటి, ఆమె ఆలోచన వేరే విధంగా మారిపోయింది, వేరే ఎంపిక ఆమె జీవితంలో కలిగి ఉంది. ప్రభు వచ్చాడు అక్కడికి, అయినా ఆయనను చేర్చుకుందే కానీ, పేరుకు చేర్చుకుందే కానీ నిజమైన పరిపూర్ణ లక్షణము లేదా పరిపూర్ణముగా ప్రభును ఆమె సేవించే విధానము అక్కడ మనం చూడలేకపోతున్నాం. నీవు నీ కుటుంబంలో నీవు దేవుడు ఉన్నాడు అని చెప్తావు, నా యొక్క కుటుంబంలో ఇదిగో నేను రక్షించబడిన కుటుంబం అని నువ్వు మాట్లాడతావు, కానీ నిజమైన దేవుని సన్నిధిని ఇంట్లో నువ్వు చూడలేకపోతున్నావు. నిజమైనటువంటి యొక్క దైవ అనుభవాన్ని కుటుంబంలో నువ్వు చూడలేకపోతున్నావు. నిజమైనటువంటి దేవుని సహవాసం నీ కుటుంబంలో నువ్వు అనుభవించలేని స్థితిలో నీవు ఉన్నావు. గమనించు, నీలో మార్త స్వభావము ఎక్కడన్నా ఉన్నదేమో నువ్వు ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. మార్త ఏం చేస్తా ఉన్నదండి? మార్త అనేకమైన విస్తారమైన పని భారం కలిగిన వ్యక్తిగా ఉంది, కానీ మరియా శ్రేష్టమైన ఎంపిక ఆమె జీవితంలో కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. 119వ కీర్తన 173వ వచనంలోనికి వెళ్దాం. 119వ కీర్తన వచన భాగం 173లో ఒక చక్కని మాటను మనం అక్కడ గమనించగలుగుదాం. నేను నీ ఉపదేశములు కోరుచున్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. శబ్దమ గట్టిగా ఆమేన్. మరొక పర్యాయం ఈ లేఖనాలను చదివేటువంటి ప్రయత్నాన్ని చదువుకుందాం. నేను నీ ఉపదేశములు కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. దేవుని యొక్క మాటకు, ఆయన పాదాల చెంత నువ్వు సమయం గడపడానికి ఇష్టపడితే ఆయన చేతి స్పర్శ ద్వారా నీవు దేవుని సహాయం నీ జీవితంలో పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యమునకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే దేవుడు నీతో ఎలా మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాడో దానికి నీవు చెవియొగ్గి ఏం చేయాలా? ఆలకించాలా. హల్లెలూయా. నేను నీ ఉపదేశం ఏం చేస్తున్నానయ్యా? నీ మాటలు వినటానికి నేను ఆశపడుతున్నాను. నీ మాటలు వింటే నీ చెయ్యి సహాయం నాకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనిస్తే మరియా ప్రభు పాదాల చెంత కూర్చుని ఆయన ఉపదేశాన్ని వింటుంది. అంటే ఆ ప్రభు వారి యొక్క చెయ్యి సహాయం ఆమెకు అలాగా అందించబడతా ఉంది. హల్లెలూయా. మొదటి విషయాన్ని గమనిస్తే, నీవు ప్రభువునకు సమయం ఇచ్చే విషయంలో ఎంపిక కలిగి ప్రాధాన్యత ఇస్తే ఆయన ఏం చేస్తాడంట? ధన్యుడిగా నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబము ప్రత్యేకించబడేటువంటి కుటుంబముగా నీవు గుర్తింపు నీవు కలిగి ఉంటావు. దేవుని వాక్యము నీ జీవితంలో ఒక పరివర్తన కలుగజేస్తుంది. దేవుని వాక్యము నీ జీవితంలో శ్రేష్టమైన మార్పును తీసుకుని వచ్చింది. నీ వ్యక్తిత్వములో దేవుని వాక్యము మార్పుని తీసుకుని వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తున్నప్పుడు కీర్తనకారుడైన దావీదు రాస్తున్నటువంటి ఈ మాటను గమనిస్తే ఏమంటున్నాడు? నేను నీ ఉపదేశమును కోరుకుని ఉన్నాను. నువ్వేం కోరుకుంటున్నావు ఈ రోజున? పని భారము, పనే నాకు కావాలి అని అనుకుంటున్నావా? లోకపరమైన దాని మీద నీవు ఆశ కలిగి నీవు ఆ కోరికలు కోరుతుంటున్నావా? గమనించండి, శ్రేష్టమైన సమయం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి గడియ. ఈ గడియలో చాలా మందికి ఉపవాస ప్రార్థనకు రావాలంటే ఎక్కర్లేని బాధ.
వారి ఎంపిక ఏంటో తెలుసా? మార్త వలె వారి ఎంపిక. పాస్టర్ గారు నువ్వేంటో ఎలా మాట్లాడుతున్నావు? మార్త వలె నా ఎంపిక ఎలాగనంటే, లిస్ట్ ఒకటి ఉంటుంది, సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. ఏంటి చెప్పండి, ఏంటి? అరే చెప్పండి, ఏంటి వారి ఎంపిక? ప్రాధాన్యత ఏంటి? ఈ టీవీలో ఈ సీరియల్, మా టీవీలో ఆ సీరియల్, జీ తెలుగులో ఈ సీరియల్. వాళ్ళకు ఒక లిస్ట్, టైం టేబుల్ ఉంటుంది. 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. వీలైతే వదిలిపెడితే 11, 12 గంటలకు కూడా చూసే అవకాశాలు ఉంటాయి. మార్త వలె నీ ఎంపిక అలాగుంటే లోకపరమైనదిగా ఈ రాత్రి నా ప్రభు నీ దగ్గర నుంచి దాన్ని తీసివేయను గాక. వద్దా? వద్దా? అరే వద్దా మీకు? సరే, మరి మీ హృదయంలో మార్త వలె భారాన్ని దేవుడు అలాగే ఉంచునుగాక. ఆ భారం ద్వారా శపితమైన పరిస్థితుల్ని కావాలా? దానికి ఆమెను చెప్పు. ఆమెను చెప్పండి. వద్దా? వద్దా? దీవించబడాలనుకుంటున్నావా? అయితే ఈ రాత్రి నీ ఎంపిక ఏదై ఉండాలో తెలుసా? ప్రభు పాదాల చెంత నీ సమయం గడిపేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వారి జీవితాల్లో అనేకమైనటువంటి యొక్క వాటికి సమయాలు ఉంటాయి. అనేకమైన వాటికి వారు ఒక స్కెడ్యూల్ కలిగి ఉంటారు. ఒక ప్రత్యేకమైన నియమితమైనటువంటి సమయాలు వారికి ఉంటాయి. కానీ ఆ సమయం వారికి వచ్చినప్పుడు దాని విలువ వారు ఏం చేస్తారండి? పోగొట్టుకుంటారు. విలువ లేనట్లుగా ప్రవర్తిస్తుంటారు. కానీ మరియా శ్రేష్టమైన ఎంపిక ఆమె కలిగింది. హల్లెలూయా. ఏమంటారు? ఆమె చేసిన పని ఏంటి? ఏం చేసింది? ఆమెకు మరి అని ఒక తన సహోదరి ఉండెను. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి, మీరు ఎలా కూర్చున్నారు అలా కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మీరు ఎలాగ వింటున్నారు అలాగే ఆమె చేసింది. ఇంకా మార్త విస్తారమైన పని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని విడిచి పెట్టి ఉన్నదని నీకు చింత లేదా? దేవునికి ఎందుకు చింత? దేవునికి ఎందుకు చింత? నీ గురించి ఎందుకు ఆయన ఆలోచన చేయాలి? నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఎంపిక నువ్వు కలిగి ఉండాలి. ప్రభు ముందుగానే హెచ్చరిక నీకు ఇస్తే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా విషయమై నీకు బాధ లేదా, నా విషయమై నీకు చింత లేదా నువ్వు ప్రశ్నిస్తావే. ఎందుకలా? ఎందుకని అలాగా? మరి ఏం చేసింది? ప్రభు పాదాల చెంత కూర్చుని ఆమె సమయాన్ని జాగ్రత్తగా గడుపుతా వచ్చింది. ప్రభు ఏం మాట్లాడుతూ వస్తూ ఉన్నాడో, యేసు ప్రభు వారు ఆమెతో ఏం బోధిస్తున్నాడో దాన్ని విని శ్రద్ధగా వినటానికి ఆమె తన సమయాన్ని ఏం చేసింది? ఎంపిక చేసుకుంది. తన సమయానికి ప్రాధాన్యత ఆమె ఇచ్చింది. ఈ రాత్రి నీవు నీ అనుదిన జీవితంలో ఈ యొక్క 3 గంటలకు నీవు సమయం ఇవ్వటానికి ఇష్టపడితే 6 గంటల నుండి 9 గంటల వరకు, లేదా ప్రభు ఆత్మ మనకి ఇంకా ముందుకు నడిపించినట్లయితే 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, సమయమునకు నీవు ప్రాధాన్యత ఇవ్వాలన్న తలంపు నీలోనికి వస్తే ఆ తలంపును నా ప్రభు స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఏం చేసిందంట? మార్త విస్తారమైన పని భారం ఆమె భుజం మీద పెట్టుకుంది. నేను అది చేయాలా, ఇది చేయాలని చెప్పని నాకు సహాయం చేయడానికి నా చెల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మరి నేనేం చేయాలా, నాకేం అర్థం కావట్లేదు, నేనేం చేయాలా, నాకు అర్థం కావట్లేదు అన్న ప్రశ్న ఆమెలోకి వచ్చేస్తుంది. కానీ వెళ్ళి యేసు ప్రభు అని, అయ్యా నీకు నా గురించి ఏం బాధ లేదా, నీకు నా గురించి ఏ చింత లేదా, నీకు నా గురించి ఏ విధమైన తలంపు లేదా అంటే ఏమన్నాడు? నీవు దాన్ని ఎంపిక చేసుకున్నావు కాబట్టి నీ పని భారమో ఒత్తిడిగా కనపడుతుంది. అది నీవే ఏర్పాటు చేసుకున్నా. నేను చెప్పానా నీకు అలా చేయమని చెప్పానా? ప్రభు యేసు ప్రభు వారు వస్తే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర కూర్చుని వాక్యం వెనక ఇంకేమైంది? ఏం బాధ ఏమికి? మళ్ళీ యేసు ప్రభు అని అడుగుతున్నా, అయ్యా నీకేమాత్రం బాధ లేదా నా గురించి అని. చాలామంది ఇట్లా ప్రశ్న చేస్తారు. అయ్యా నా కష్టాలు ఇదిగో ప్రభా, నా బాధలు ఇదిగో అయ్యా అని ప్రశ్నిస్తారు. దేవుని పాదాల చెంత కూర్చుని అడగటానికి మాత్రం నోరు రాదు, మనసు రాదు, ఎంపిక లేదు, సమయం వారికి అసలే దొరకదు. కానీ ఇక్కడ మరియా ఏం చేస్తా ఉంది? ఏం చేసింది చెప్పాలి? ఏం చేసింది చెప్పండి, దయచేసి చెప్పండి, టైం కూడా అయిపోయింది, చెప్పండి. ఏం చేసింది? శ్రేష్టమైన ఎంపిక ఆమె కలిగి ఉంది. శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు పాదాల చెంత ఆమె గడపడానికి ఇష్టపడింది. అనుదినము నీవు
దేవుని యొక్క మరి సన్నిధానంలో నీవు కూర్చుండి ఆయన మాటలు వినటానికి ఇష్టపడితే నీవు ధన్యుడవే. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడే ప్రాధాన్యతగా ఉంటే నీ జీవితమునకు ఏది అవసరమో దాన్ని తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు, దాన్ని ఏం చేస్తాడు, నీకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు, మొదటిది ప్రాధాన్యత, రెండవది గమనించండి, నువ్వు ప్రాధాన్యత కలిగి ఉంటున్నప్పుడు ఆ ప్రాధాన్యత నుండి అనేకులు దూరపరచడానికి వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. అనేకులు నీవు కలిగిన తీర్మానాన్ని, నీవు కలిగిన సిద్ధపాటును ఏం చేస్తారో తెలుసా, దాని నుండి నీవు వైదొలిగిపోవటానికి, ఆ సిద్ధ మనస్సు నీలోండి తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు నీ మీద జరుగుతూ ఉంటాయి. ఆయన నువ్వేం చేయాలి, దాన్ని నీవు జయించాలా. హల్లెలూయా, హల్లెలూయా. 73వ కీర్తన 25వ వచన భాగాన్ని చదువుకుందాం. 73వ కీర్తన 73వ కీర్తన వచన భాగము 25 చదవండి. 73వ కీర్తన, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది మరి ఏదియు నాకు అక్కర లేదు. ఈ మనస్సుతో ఏం చేసిందండి మరియా, దేవుని పాదాల దగ్గర కూర్చుని, సమస్తం ఆ సమయంలో దేవుడే, సమస్తం ఆ సమయంలో యేసువే అని ఆమె ఆ మనసు కలిగి కూర్చుంది. కానీ అభ్యంతరపరచడానికి ఎవరు వచ్చారు, మార్త వచ్చింది, అభ్యంతరపరుస్తూ ఉంది. నీవు ఒక తీర్మానం నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నప్పుడు, ఒక ఎంపిక, ఒక ప్రాధాన్యత నువ్వు కలిగి ఉంటున్నప్పుడు ఏం చేస్తావు తెలుసా, సాతానుడు దాన్ని ఏం చేస్తాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. నీ ఎంపిక విషయంలో, నీ ప్రాధాన్యత విషయంలో అనేక రీతిగా వాడు ఆటంకాలను కలుగు చేస్తూ ఉంటాడు. అయితే నీవు సరైన రీతిలో, విధానంలో ఎంపిక నువ్వు కలిగి ఉన్నప్పుడు నా ప్రభు నీకేం చేస్తాడు, ఆయన మాటలను వినటానికి నీకు సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా. నీలో ఒక ఆశను నా ప్రభు రేకెత్తిస్తాడు, నీలో ఒక నూతనమైన నిరీక్షణ నా ప్రభు ఆయన కలుగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రాధాన్యత నీవు కలిగి ఉండటానికి ఈ రాత్రి నేను ఈ ఉపవాస దినములన్నీ కూడా నేను దేవుని సన్నిధిలో గడపాలా, నేను విజ్ఞాపన చేయాలా, ఇదిగో అనేకుల కొరకు ప్రార్థన చేయాలా అన్న ఈ యొక్క ఎంపిక నీదైతే నా ప్రభు నీ కంఠ స్వరము విని ఆయన నీకు జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఎంపిక, ఈ తీర్మానం నీదైతే ఆ తీర్మానాన్ని నా ప్రభు స్థిరపరచునుగాక. ఇంకా ఈ యొక్క మార్త వెళ్ళి అడుగుతుంది, అయ్యా ఇదిగో నేను ఇంత బాధపడుతున్నా, నీకేమాత్రం నా విషయమై చింతలేదా అంటే, అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభువారు, నీవు పని భారం పెట్టుకున్నావు, నేను పెట్టుకోమన్నానా? అదే కదా మాట, అంతేనా? చదవనా అంటే ఏముంది అక్కడ? అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి భారము కలిగి, ఈ మాట వినండి, ఈ మాట వినండి, ఏంటంట, అనేకమైన పనుల గురించి భారము ఉంది ఆమెకి. కానీ దేవుని దగ్గర కూర్చుని యేసు ప్రభువు పాదాల చెంత కూర్చోవాలన్న భారమే లేదు ఆమెకి. మీలో చాలా మందికి పని భారం ఉంటుంది. మన సంఘంలో మంచి యవనస్తుడు ఉన్నాడు, వాడికి పని భారం తప్పితే ప్రార్థన భారం వాడికి అసలు లేదు. పరిచర్య భారం అనే లేదు. పరిచర్యలో మాట చెప్తారు, నేను వస్తానంటారు, నేను సహకరిస్తానంటారు, కానీ క్రియా విషయంలోనికి వచ్చేసరికి అడ్రస్ ఉండదు. ఆ సహోదరుడనే కాదు, వ్యక్తిగతంగా మీ జీవితం కూడా ఒకవేళ అలాగున్నదేమో. ప్రభువా నేను నీకు అందుబాటులోనికి వస్తానయ్యా, ప్రభువా నేను నీ సన్నిధిలోనికి నేను వస్తానయ్యా అని మాటలు చెప్తారు, కానీ సమయం వచ్చినప్పుడు ఒక్కరు కూడా ఉండరు. ఇదే నీ ఎంపిక. దేనికి నీవు రాత్రి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు? ఒక వ్యక్తి తన జీవితంలో డాక్టర్ అవ్వాలంటే, లేకపోతే ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేస్తాడు? కష్టపడతాడు, రేయింబగలు ఆడు దాని విషయమే ఆలోచన కలిగి ఏం చేస్తాడు? కష్టపడి ప్రయాస కలిగి ఉంటాడు. నీవు నీ దేవుని సన్నిధిలో ఇట్టి ప్రయాసకు నీవు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడితే నీ హృదయ ఆశను నా ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. హల్లెలూయా.
ఏంటంట? నీ జీవితంలో అవసరమైనది ఒకటే. అదేంటో తెలుసా? ప్రభు పాదాల చెంత కూర్చుని ఆయన మాటలు విని నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు, ఆయన యొద్దట నీవు సమయం గడపడానికి ఇష్టపడితే, అయ్యా నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నీ యొక్క మాటలు బట్టి నా జీవితంలో మార్పు వస్తుందయ్యా, ఇది నా ప్రాధాన్యతగా నేను పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను, నాకు నువ్వు సహాయం చేయంటే ఖచ్చితంగా ఆయన నీకు సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా. నీవు ఇట్టి తీర్మానం మనసు నీలో ఉంటే నీ తీర్మానం నీ హృదయం నుండి ఎవరు కూడా దానిని దొంగిలించలేడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చదువుకున్నట్లయితే ఏమని రాయబడుతున్నది? అవసరమైనది ఒకటే, మరి ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనేను. ఆమేన్. నీవు ఈ రాత్రి దేనిని ఉత్తమముగా ఏర్పరచుకుంటున్నావు? శ్రేష్టమైనదిగా ఏది ఎంపిక చేసుకుంటున్నావు? దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఆ యొక్క తీర్మానము కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? నేను దేవుని సన్నిధిలో నేను అనుదినము ప్రార్థించాలి, నా సమయము క్రమము చొప్పున దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్న ఈ యొక్క ప్రాధాన్యత నీదైతే ఈ యొక్క తీర్మానాన్ని నీ యొద్ద నుండి ఎవడు కూడా తీసివేయడు. హల్లెలూయా. ఏమని రాయబడుతుంది అక్కడ? అది ఆమె యొద్ద నుండి తీసివేయబడుతుందని ఆమెతో ఎవరితో చెప్పారు ప్రభు? మార్తతో. మార్త స్వభావం ఏంటి? దేవుణ్ణి చేర్చుకుంది, యేసు ప్రభువుని ఇంట చేర్చుకుంది, కానీ ఆమెకు కలిగిన ఆ మనసు ఎలాగుంది, ఆ వైఖరి ఎలాగుంది, ఆ ప్రవర్తన ఎలాగుంది? విస్తారమైన కాడు పెట్టుకుని ఆమె ప్రయాసపడుతుంది. మళ్ళీ వచ్చి ప్రభువా నీకు ఏమాత్రం నా మీద దయలేదా? అయ్యో నా సహోదరిని కాస్త పంపిస్తే శ్రేష్టమైన ఆహారాన్ని మీకు సిద్ధపాటు చేస్తాగా అని మార్త ఏం చేసింది? యేసుప్రభువారి దగ్గర అడిగింది. మనకి ఒక పాఠం ఏంటంటే, దేవుడి నీతి వెతకడానికి ఇష్టపడితే ఏది కావాలో దాన్ని దేవుడు, ఇది బాగా చెప్తారు, గమనించండి. ఈ రాత్రి నీవు శ్రేష్టమైన ఎంపిక కలిగి ఉంటే నా ప్రభు ఆ ఎంపిక నీ జీవితంలో ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏది శ్రేష్టమో దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏది ప్రాముఖ్యమో దాన్ని నువ్వు మొదట నువ్వు తెలుసుకోవాలి, ఏది ఉత్తమమైనదో దాన్ని నువ్వు ఎరగాలి, ఏది అనుకూలమో ఉత్తమమైనదో ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలా? ప్రభా నీ చిత్తమే నా జీవితంలో జరగాల, అందుకొరకు నేను ఏం చేయాలో నాకు నీవు బోధించయ్యా, నేను ఎలాగో ప్రార్థించాలో నాకు నీవు నేర్పించయ్యా, దేని విషయమే నేను ప్రార్థించాలో నాకు నీవు బోధించు ప్రభువా. అనేకమైన ప్రార్థన అవసరాలు మన ముందు ఉంటా ఉన్నాయి. వాటి విషయమై నువ్వు ఎలాగ నువ్వు భారము కలిగి ప్రార్థించాలో, ఎలాగ నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థించాలో అయ్యా నీ మాటల ద్వారా నేను ప్రోత్సహించబడి ప్రభువా ప్రార్థించడానికి ప్రార్థనాత్మ నాకు నీవు దయచేయని ఈ ఎంపిక నువ్వు కలిగి ఉంటే, ఈ యొక్క ఎంపిక నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? దాన్ని నీ జీవితంలో ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ప్రియులారా, ఈ యొక్క 2వ దినపు ఉపవాస ప్రార్థనలో నీ ఎంపిక ప్రభువా నేను ఈ దినమున అనేకుల కొరకు ప్రార్థిస్తాను అని నీవు తీర్మానం కలిగి ఉంటే నీ తీర్మానాన్ని నా ప్రభు స్థిరపరుస్తాడు. సరైన ఎంపిక నువ్వు చేసుకో. ఈ రాత్రి శ్రేష్టమైన ఎంపిక నీకు అవసరం. ఉత్తమమైన ఎంపిక నీ జీవితంలో కలిగి ఉంటే నువ్వు దానికే ప్రాధాన్యత ఇస్తావు. అవునా కాదా? శ్రేష్టమైన దానికి నువ్వు ఎంపిక ఇవ్వడానికి ఇష్టపడితే దాని కొరకు నువ్వేం చేస్తావు? నీ సమయాన్ని ఇస్తావు, నీ పూర్ణ ఆలోచనని ఇస్తావు. శ్రేష్టమైన దానికి నా ప్రభు నీవు సమయం ఇవ్వడానికి సహాయం చేయునుగాక. ఉత్తమమైనది మరియా ఎన్నుకున్నది. అదేంటో తెలుసా? ప్రభు పాదాల చెంత తన సమయాన్ని గడపటం. నీవి రాత్రి ఉత్తమమైనది, ప్రభుకు ప్రీతికరమైనది నువ్వు ఎంపిక చేసుకుంటే అది నీ యొద్ద నుండి ఎవడు కూడా దొంగలించాడు. హల్లెలూయా. నువ్వు దాన్ని తొలగించడానికి, దాని నుండి నిన్ను మరి ప్రక్క దృష్టికి మళ్లించడానికి అనేక రీతిగా నీకు శోధన కావచ్చు, అనాలోచన కావచ్చు, ఆసక్తి లేకపోవటం కావచ్చు, ఇవన్నీ నీకు ఎదురవుతా ఉంటే, అయినా నువ్వు ఒక ఎంపిక కలిగి ఉంటే ఆ ఎంపిక నుండి, ఆ తీర్మానం నుండి ఎవడు కూడా దాని నుండి నిన్ను ఏం చేయలేదండి? మార్పు చేయలేడు. దాని నుండి ఎవడు కూడా నిన్ను బయటికి తీసుకున్నాడు. నువ్వు ప్రభుతో ఒప్పందం చేసుకుంటే దానిని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నువ్వేం చేయాలా? ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన కొడుకురో మొదటి దినము గతించిపోయింది, ఇంకేమున్నాయి? 38 రోజులు ఉన్నాయి. ఈ 38 రోజులలో నువ్వు ఒక విషయమై ఆసక్తిగా ప్రార్థన చేయడానికి ఎంపిక చేసుకుంటే, ఒకరి కొరకు రక్షణ కొరకు నువ్వు వారిని ఎంపిక చేసుకో, లేదా ఒక కుటుంబం రక్షణ కొరకు ఆ కుటుంబాన్ని నువ్వు ఎంపిక చేసుకో.
వారి విషయం ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో వాగ్దానాలు ఎత్తిపట్టి వారి మీద ఆశీర్వాదాలు వచనాలు పలుకుతూ రక్షణ కొరకు, వారి విడుదల కొరకు, వారు దీవించబడలాగిన వారి మందిరంకి వచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేయడానికి ఎంపిక చేసుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రాధాన్యతను నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క ఉపవాస ముగింపు లోపుగా ఇదిగో 100 సాక్ష్యాలు దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ప్రజలు తండోపతండాలుగా సంఘాలకు వస్తారు, సంఘం ఉజ్జీవించబడింది. ఈ రాత్రి నీ ప్రాధాన్యత ఏదై ఉన్నదో ఆ ప్రాధాన్యత ఎంపికను నా ప్రభు స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించాలి ప్రభువా, నేను వీరి కుటుంబం కొరకు ప్రార్థించాలి అనే నీ తలంపు ప్రత్యేకంగా ఒక కుటుంబం కొరకు ఎంపిక నీవు చేసుకుని ప్రార్థించగలిగినట్లయితే, లేదా ఒక పట్టణం కొరకు నువ్వు ఎంపిక కలిగి ప్రార్థన చేయగలిగినట్లయితే, ఒక మండలం కొరకు నువ్వు ఎంపిక కలిగి ప్రార్థన చేయగలిగినట్లయితే, ప్రత్యేకంగా ఒక కుటుంబం విషయమై, ఒక పరిస్థితి విషయమై నువ్వు ఎంపిక కలిగి ప్రార్థన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా నా ప్రభు దానిలో విడుదల నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంపిక లేకుండా, తీర్మానం లేకుండా, సమర్పణ లేకుండా నువ్వు ఏం చేయలేవు. మరి మార్త ఏం చేసింది? శ్రేష్టమైన తన సమయాన్ని ప్రభు పాదాల చెంత గడిపింది, ప్రార్థన చేసింది, సహవాసం కలిగి ఉంది. మనము 6 గంటలకు వస్తున్నాం లేదా 7 గంటలకు వస్తున్నాం, కనీసం 1 గంటన ప్రార్థన చేయాలన్న ఎంపిక, తీర్మానము నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా నా ప్రభు ప్రతి బంధకాలను ఆయన ఏం చేస్తాడు? విడుదల కలుగు చేస్తాడు. పని భారం వద్దు, పని భారము చేత నువ్వు ఇబ్బంది పడొద్దు. నా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఒత్తిడి వల్ల, ఆర్థిక సమస్యల వల్ల భారభరితమైన మార్త కలిగిన వ్యక్తిత్వం నీదేమో, దాన్ని విడిచిపెట్టు. మరి ఉత్తమమైన అనుకూలమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది మన ప్రభు. శ్రేష్టమైనటువంటి 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ఈ కూడికలలో నువ్వు ఏమి ఎంపిక, ఏ తీర్మానం నీదో నువ్వు ఆలోచించే. నీ యొక్క పట్టణం కొరకు ప్రార్థన చేయాలన్న తీర్మానం నీదా? నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు ఒకరిని ఎంపిక చేసుకుని, ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకో. ఒకరిని ప్రత్యేకంగా, ఒకరిని నీ యొక్క ఆలోచనలోనికి తీసుకో. వారి కొరకు నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయడం ప్రారంభం చేయి. ప్రభువా, వారికి విడుదల కలుగుచే. ప్రభువా, నీవు వారిని దీవించు, వారిని నీవు రక్షించు. ఈ యొక్క ప్రాంతము నాయనా కఠినమైన ఈ ప్రాంతము, ఈ ప్రాంతంలో నీ యొక్క కార్యాలు జరిగించు. ఈ ప్రాంతంలో ఎంతమంది జనాభా ఉన్నారు, వారిని నీవు రక్షించని ఈ విధమైన విధానంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండటానికి ఇష్టపడితే ఖచ్చితంగా నీ ప్రాధాన్యతను బట్టి, నీ ఎంపికను బట్టి నా ప్రభు నీకు గొప్ప సహాయాన్ని ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మన దేవుడు మనకి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో ఒక తీర్మానం కలిగి, ఒక ఎంపిక కలిగి ప్రార్థించటానికి, ప్రభు పాదాల చెంత కనిపెట్టి మనం నేర్చుకునటానికి, మన విశ్వాసంలో బలపరచబడటానికి ప్రభు కార్యము జరిగించునుగాక. ప్రభు తన మాటలు మన వెనుకలో దీవించి స్థిరపరిచి మనకు అనుదినమైన సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే అందరం లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. మరి విత్తబడిన వాక్యం ప్రకారంగా ఒక ఎంపిక చేసుకో. నీ ఆలోచనలో ఈ రాత్రి ఎవరు ఉన్నారో వారి విషయమే ఒక ఎంపిక నువ్వు కలిగి ఉండి, ఇప్పుడు నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థించు. కాలేజ్ చదువుతున్నావా? మరి నీ యొక్క స్నేహితులు చాలా మంది నీకుంటారు, పరిచయస్తులు నీకుంటారు, వారి కుటుంబాల కొరకు ప్రార్థించు. నీ ఇంటి ప్రక్కన ఉన్న వారి కొరకు ప్రార్థించు. ఇదిగో వ్యక్తిగతంగా ఒక్కొక్క ఎంపిక కలిగి ఉండి, ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్క ఎంపికతో ప్రార్థించు. అయ్యా, నేను కొన్ని ఆత్మల సంఘానికి నడిపించాలయ్యా, కొన్ని ఆత్మలు నాయనా నీ సన్నిధికి నేను నడిపించాలి. నాయనా, ఒక కుటుంబం నీ సన్నిధిలో రక్షించబడితే ప్రభా, అది ఎంత ఆశీర్వాదమో కదా నాయనా. అయ్యా, ఈ రాత్రి నా ఎంపిక వారు రక్షించబడాలి ప్రభా. ఇదిగో నువ్వు ఏ కుటుంబం కొరకు ప్రార్థించాలనుకుంటున్నావో వారి కుటుంబం కొరకు, వారి పరిస్థితులు ఏంటో నీకు తెలుసు, వారెవరో నీవు ఎరిగిన వ్యక్తిగా ఉన్నావు కదా, వారి కొరకు ప్రార్థించు. సంఘం కొరకు ప్రార్థించు. ఇతర వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థించడం ప్రారంభం చేస్తే నా ప్రభు నీ అవసరతలు ఆయన తీరుస్తాడు. నా ప్రభు నీ యొక్క ఇదిగో ప్రతి ప్రతికూల పరిస్థితులు ఆయన నీకు సహాయం చేయగలుగుతాడు. ప్రార్థించు. స్వరమెత్తాలి, అందరూ కూడా స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, స్వరమెత్తి ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గంట సమయంలో ప్రభువా నన్ను దర్శించు నాయనా. ఒక ఎంపిక కలిగి నేను ప్రార్థించాలి. ఒక ప్రత్యేకమైన వ్యక్తి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయనా. ఒక కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా, ఒక ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నా, ఒక గ్రామం కొరకు ప్రార్థిస్తున్నా. ఈ విధమైన ఎంపికలు కలిగి వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించు. మన పట్టణం కొరకు, మన మండలం కొరకు, మన యొక్క గ్రామ ప్రజల కొరకు, ఇంకా ఈ యొక్క చుట్టుపక్కల యొక్క మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, ఏవైతే గ్రామాలు నీకు తెలుసో వాటన్నిటి కొరకు ప్రార్థించు. ఏ గ్రామాలు అయితే నీకు తెలుసో వాటన్నిటి కొరకు ప్రార్థించు. నాన్న, అందరూ చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాం. మౌనంగా ఎవరు ఉండొద్దు, నోరు మూసుకుని ఉండొద్దు. స్వరం ఎత్తి ప్రభువా
నేను ఈ రాత్రి ఒక తీర్మానం, ఒక ఎంపిక నా జీవితంలో నేను కలిగి ఉండాలయ్యా. ఒక శ్రేష్టమైన ఎంపిక నేను కలిగి ఉండాలి ప్రభా. ఇదిగో నా యొక్క ఎంపిక నీ పాదాల చెంత కూర్చుని ప్రభా నేను కనిపెట్టాలి నాయనా. నా కుటుంబ పరిస్థితుల విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నా, సంఘము కొరకు ప్రార్థిస్తున్నాము నాయనా. అయ్యా, బంధింపబడిన ప్రతి ఆర్థికమైనటువంటి యొక్క బంధకాలలో గొప్ప విడుదల మేము చూడాలి నాయనా. యేసయ్యా, మా ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడాలి. సంఘము యేసయ్యా ఉజ్జీవించబడాలి. నేను ఆత్మలో పురికొల్పబడాలి ప్రభా. నేను ఆత్మలో రగిలించబడాలి నాయనా. యేసయ్యా, నన్ను నీవు వాడుకో ప్రభువా. నీ పని కొరకు నన్ను నీవు వాడుకో ప్రభువా. నా ఇంట నీవు ఉండు ప్రభా. నా యొక్క హృదయంలోనికి నీవు రా నాయనా. యేసయ్యా, నా పరిస్థితులన్నీ కూడా నీవు మార్పు చేయి ప్రభువా. ఈ రాత్రి ఎంపిక ఏదైతే ఉన్నదో, ఈ నీ యొక్క తీర్మానం ఏదైతే ఉన్నదో, ఆ తీర్మానం చొప్పున ప్రార్థించు ప్రభువా. మా దేశంలో రక్షించయ్యా. మా పట్టణంలో సమాధానం నీవు ఉంచు ప్రభువా. యేసయ్యా, ప్రతి విధమైనటువంటి నాయనా అసమాధానకరమైన పరిస్థితులన్నీ నాయనా అవి తొలగిపోవాలి ప్రభువా. అందరూ వెలుగెత్తి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ స్వరం ఎత్తాలా, అందరూ స్వరం ఎత్తాలా. అందరూ రెండు చేతులు దేవుని వైపు స్వరం ఎత్తి యేసయ్యా సహాయం అనుగ్రహించయ్యా. ఇదిగో ప్రత్యేకమైన ఎంపిక కలిగి ఒక కుటుంబం కొరకు నీవు ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొడుకుల ముగింపులోపు నీ ద్వారా ఒక కుటుంబం రక్షణలోనికి రావాలా. నీ ద్వారా ఒక కుటుంబం రక్షించబడాలా. నీ ద్వారా ఒక కుటుంబం రక్షణలోనికి రావాలా. నీ ద్వారా ఇదిగో ఒక యవన కుటుంబం రక్షణలోనికి రావాలా. నీ స్నేహితుడు రక్షణలోనికి రావాలా. నీవు అనేక మంది వ్యక్తులు నువ్వు కలుస్తూ ఉంటావు. వారందరి కొరకు ప్రార్థించు. ఎవరిని ప్రభు రక్షించాలన్న తలంపు నీలో పెట్టాడు వారి విషయమై ప్రార్థన చేయి. యేసయ్యా, అయ్యా, వారి కుటుంబాలను రక్షించు ప్రభువా. ఈ ప్రాంతం అనేకమైన కుటుంబాలు ఉన్నాయ్యా. వీరి కుటుంబాలన్నీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీవు లేవగానే అనేక మందిని కలుస్తావు కదా, వారందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రత్యేకంగా ఎవరి రక్షణలోనికి రావాలో ఇదిగో ఉపవాస ప్రార్థన కోరికల ముగింపు లోపు నీవు ఒక కుటుంబాన్ని రక్షించాలా. నీవు ఒక కుటుంబాన్ని ప్రభు సన్నిధిగా నడిపించాలా. ఇదిగో నీవు ప్రార్థిస్తూ ఉండగా ప్రభు నీతో ఏకీభవించి నీ తీర్మానం నాయన ఇదిగో స్థిరపరిచి ఇదిగో నీ ద్వారా ఒక కుటుంబం రక్షించబడినట్లుగా, నీ జీవితంలో దేవుడు మంచి ఆరోగ్యమైన దయచేయనట్లుగా, ఇదిగో నీ ద్వారా ఒక కుటుంబము రక్షణలోనికి స్థలంలోనికి రావాలా. అధికారే కావచ్చు, ఇంకా ఏ ఒక్క హోదావాన్ని కలిగి ఉన్నా వారు రక్షించబడాలా. వారు మందిరంలోనికి రావాలా. వారు మనతో కలిసి ప్రభుని ఆరాధించాలా. సత్యమును వారు తెలుసుకోవాలా. జీవమును వారు తెలుసుకున్నట్లుగా ఇదిగో ప్రార్థన చేస్తాం. ఈ యొక్క ప్రాంతంలో ఏలుబడి చేస్తున్నటువంటి యొక్క ప్రతి విధమైన అసమాధానము ఇదిగో మత్తు పానీయము యేసు నామములో అన్ని ఒకరు ప్రభు నిర్మూలన చేయాలా. ఈ స్థలంలో ఉన్న ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షించబడాలా. ప్రతి కుటుంబం రక్షించబడాలా. స్వరమెత్తు ప్రార్థన చేయి. నీ స్వరం వినపడాలి, నా స్వరం కాదు. నీ స్వరం ఎలుగెత్తి ప్రార్థించు. అయ్యా, ఎంపిక చేసుకుని ప్రార్థించు. ఎవరి కొరకు ప్రార్థించాలనుకుంటున్నావో ఈ రాత్రి వారు నీకు మనసులో నీకు జ్ఞాపకం తెచ్చుకో. ప్రార్థించు. ప్రార్థన చేస్తాం. స్వరం ఎత్తాలి. ఇంకా బిగ్గరగా ప్రార్థన చేయి. ఎలుగెత్తి ప్రార్థన చేయి. మార్త స్వభావం నీదా, దాన్ని విడిచిపెట్టు. అయ్యా, మరియ వలె శ్రేష్టమైన దానిని ఎంపిక చేసుకోవాలి ప్రభా. అయ్యా, శ్రేష్టమైన ఎంపిక నా జీవితంలో కలిగి ఉండాలయ్యా. అయ్యా, నా పని భారం వల్ల నేను మర్చిపోకూడదు ప్రభా. నా పనుల వల్ల అశ్రద్ధ కలిగి ఉండకూడదు ప్రభా. నిన్ను నేను చేర్చుకోవాలా, నా ఇంట చేర్చుకోవాలా, అనేకల ఇంట్లోనికి నేను పరిచయం చేయాలా ప్రభా అని అడుగుతావా? ఇదిగో ఒక కుటుంబము నీవు రక్షణలోనికి నడిపించడానికి ప్రభు నీకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయి. స్వరమెత్తు. ఆర్థిక పరమైన సమస్యల వాటిని అన్నిటిని ప్రభు విడిపిస్తాడు. ప్రార్థన చేయి. ఓ హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు నాయనా. సహాయం అనుగ్రహించువాడా మీకు వందనాలు. ప్రార్థన చేయి. వినపడాలా. మీ స్వరం వినపడాలా.